హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత వచ్చా. అంతా బాగున్నారు అనుకుంటున్నా. ఏం చేద్దామంటే ఇప్పుడు ఎనిమిదిని పట్టా కొట్టి టపా ఆడేసేద్దాం గేమ్. ఏమంటారు? అంతలో ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ చేయండి, ఓకేనా గాయ్స్? అంతకుముందు ఒక బ్రదర్ చెప్పారు నాకు, అన్న 18+ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది, రీచ్ బాగా అయిద్దని. కరెక్టే, కానీ చిన్నపిల్లలు చూస్తే అటుపక్క బాగోదని ఆడుతున్నా. అన్నదన్నగా కరెక్టే కదా, యూజ్ చేద్దాం, కానీ మరీ దారుణంగా కాదు. ఓకే 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 డన్ 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 డన్. ఒక నిమిషం ఆగిపోతే బైక్ వెళ్ళా. హాయ్ బేబీస్, వస్తున్నా ఒక్క నిమిషం. ఐఎమ్ కమింగ్. అంటే అది ఎవరు కిల్ అయిపోయింది. ఒక్క నిమిషం. అద్దిరా సారు. అటు లేరనుకుంటా. ఒకసారి కిందకి వెళ్దాం. అమ్మ మన వాళ్ళు ఇప్పుడు నాకు చేశారు అంటే కింద కూడా ఎవడాడు నాకు తెలియాలి. అడుగడుగడుగా మాస్టర్ పీస్ టైం నెక్లెస్ పడిపోయింది. బాగుందా? సన్నగా ఉంది కదా. నాకు తెలుసు ర్యాలింగ్తో ప్లేయర్ని. ఫస్ట్ రౌండ్ గెలిచేసాను, సెకండ్ రౌండ్ రప్పాడుతాను. ఏమంటారా? అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి, చూద్దాం. నయా 50కి తొందరగా రీచ్ అయ్యేలా చేయండి. 50K కాదు, 50 సబ్స్క్రైబర్స్కి లైవ్ పెడతా. పక్కా చెప్తున్నా, లైవ్ పెడుతుండే. ఈసారి నా సబ్స్క్రైబ్ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ వేస్తా. ఇదే నా ప్లాన్. బాగుందా భయ్ ప్లాన్? అదిరిపోలా. అంటే అక్క నమస్తే, నా పేరు దుర్గా ప్రసాద్. నీ పేరేంటి చెప్తూ? అమ్మ పండ పెట్టేశాడు. రండి. అడ్డే అరే అరే తప్పురా దొంగ. అరే కిల్లు కొట్టినేనరా. ఎవడకొస్తే ఉన్న కిల్లు వచ్చిందిగా, మా టీం గెలిచింది, అది చాలు. ఇక రప్ప ఆడిచ్చేద్దాం మళ్ళీ. బోయకి దగ్గరలో ఉంది. ఏమో అంతకుముందు 3 రౌండ్లు వరుస గెలిచిన 4వ రౌండ్ నుంచి మొత్తం ఓడిపోయింది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా జరుగుతుంటాయి. ముందు బాగా నిబ్రంగా చేసుకోవాలి అలాంటప్పుడే. సరే, ఇప్పుడు రప్ప నడికేద్దాం. ఎదురొచ్చేవాడిని, వెనకాల వచ్చేవాడిని, ముందు వచ్చేవాడిని, ఎవడైనా సరే నాకు ఓకే. ఐ ఆమ్ బ్లైండ్ బట్ నాట్ ట్రైన్డ్. ఇంగ్లీష్గా ఇంగ్లీష్ ఎందుకులా మాట్లాడుతూ ఉంటారా? స్టైల్ భయ. తెలుగే రాదు, ఇంగ్లీష్ అంటారు. రాను పోనీ ఇంగ్లీష్తో చాలామంది మేనేజ్ చేస్తారు. హిందీ ఇంగ్లీష్తో వర్కౌట్ అవ్వట్లేదా? అట్టగా మాకు కూడా వర్కౌట్ అవుతాయి. ఒక ధైర్యం నమ్మకం వచ్చేసి కొంచెం ట్రై చేస్తున్నాం. అయితే తేడాగా ఉంది, చాలా తేడాగా. కింద అవడలేడు మా వాడు, నాకే వేడా. కింద అవడలేడా? చూద్దాం. పోదాం. ఆశ వచ్చారా మీరందరూ? నాకు ఒక్కరు కనపడతలే, ఒక్కరు కనపడండి. అమ్మ పక్కనే ఒకడు ఉన్నాడు భయ్యూ, పక్కనే ఉన్నాడు. తల పగల కొట్టేదా ఏమంటారు? మచ్చాస్ ఇక్కడ ఉన్నాడు. నాకెందుకు ఇక్కడ లేడు అనిపించింది. జోన్ రే ఉడకలే రే సత్యబాబు, ఉడుకు తొందరగా. జోన్ వస్తుంది అక్కడ, ఏదైనా చెక్ చేస్తాను. అమ్మని అమ్మ అడ్డే అమ్మ పర్లేదు, రాసుకో. పడితేనా నీకు చెప్తే ఉండని పని. ఏంటి భయ్య అట్ట కొట్టాను మళ్ళీ? పర్లేదులే, మనోడు ఉన్నాడు, గెలిపిస్తాడు. నాకు నమ్మకం ఉందంటే చూద్దాం. చూస్తే కానీ తెలియదు ఏమైందో ఏంటో. వద్దు నాకు అడిగితే షుగర్ సంకనా అక్కడ సరిపోద్ది. దగ్గర మనకి సక్క
కూర్చోవచ్చుగా, ఫుల్ కిల్ చేయాలి. చేసా పెద్ద ఫుల్ కిల్ వచ్చి మూవీ కిల్ వేయాలి. ఎదురుకి ఎదురు నుంచుకొని ఎదురు చేసుకొని మీరు ఇద్దరు ఇంకా మనకి రత్తాడు వెళ్దామా చూద్దాం. ఇందాకట్ట అనుకున్నది ఏది జరగల, అనుకుంటే ఏది జరగదు, అది కామన్. కానీ అనుకోకపోతే ఏదేం జరిగిద్దిగా. చూద్దాం ఇప్పుడు ఏమైనా జరిగిద్దా లేదా మనం ఏదైనా చేద్దామా. ఓకే ఒరే సిట్టి గారికి అదే అడిగి అమ్మ ఒక్క బుల్లెట్ తగల. అబ్బా 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 ఎంత దారుణం ఒక్క బుల్లెట్ తగలేదన్న. ఎడ్డుకి తప్ప అన్నిట్లు తగ్గినాయి బుల్లెట్ కింద వెళ్ళిపోతాం. ఇంతకుముందు ఈ గన్నుతో బాగా ఆడేవాడిని, ఇప్పుడు ఈ గన్ను వాడాలనిపిస్తలేదు. క్రోజా వాడుతున్నాయి, ఎస్పీడీ క్లోజ్ అది వాడుతున్నాయి, ఇది వాడాలనిపిస్తలేదు. ఎనిమిది ఎవరన్నా కనబడదా వాళ్ళకి అన్నప్రాసం చేస్తా. ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ అమ్మని, హ్యాపీ బర్త్డే టు యూ అన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. భయ్యా పుట్టినరోజు నాకు ఎన్ని రోజులకి ఒకసారి వచ్చింది నాకు తెలియదు, కానీ నాకైతే వారం వచ్చింది భయ్యా. పుట్టినరోజు అంటే అదే బుధవారం, గురువారం, శుక్రవారం అనే ఉంటుంది కదా. నాకైతే వారంగా వచ్చేది, కానీ ఏ వారం వచ్చిందో కూడా తెలియదు. తీసి బాగుంది. వరస్ట్ కామెడీ అంటారా? ఏం చేద్దాం, నాకు వరస్ట్ కామెడీ తప్ప లేని కామెడీ రావు భయ్యా. ఈసారి పండ పెట్టేది అందరిని. ఎప్పటికైనా ఒకటి నేర్చుకోండి భయ్యా. ఎదుటి వారి మీద పంచలేయడం కాదు, మనమైనా కూడా పంచలేపించుకొని నేర్చుకోండి. అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది. అంటే చెప్తున్నా అనుకున్నాకండి, అది నిజం. ఎందుకంటే బట్ నాకు కూడా ప్రూవ్ అయింది. నా మీద పంచలేసేవాళ్ళకంటే ప్రూవ్ అయింది నాకు. అందుకని చెప్తున్నా. అలా కాదు, ఇలా అదే అలా అమ్మ నాయన. ఒకళ్ళు నవ్వేయడం కన్నా ఒకరికి అదే ఒక నవ్విచ్చేవాడు ఎప్పుడు డైలాగ్ వాడుతూ పంచులు వేస్తూ ఉంటాడు. ఒకరిని బాగా చూసుకున్నాడు అలాంటి ఏం చేయడు. ఏంటక్క ఇప్పుడు గన్ను పెడితే ఇప్పుడు ఏం చేస్తా సుఖం ఉండదు. ఓకే ఎవడా ప్రసాద్ ఇక్కడ వీడికి జీచి ఎక్కేస్తా ఈరోజు. ఎక్కడున్నా సరే వీళ్ళిద్దరు ఉన్నారో ఇద్దరు ఎవరైనా సరే జీచి ఎక్కేస్తా. చూద్దాం ఏ రౌండ్తో గేమ్ ముగించుకోవాలి భయ్యా. ఇది మాత్రం నా శపథం. నాకు అడుగా పడేది కిల్లు పడి బాగుంది వేసేద్దాం. మిస్ ఫైర్ అవ్వకూడదు. అక్క మిస్ ఫైర్ చాలు అది బోయా అదే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. బాయ్, ఉంటాను. బాయ్. ఓకే, టేక్ కేర్.